హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. చేసిన పాపం ఊరికే పోదు కదా, వెంటాడుతుంది అంటారు కదా. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పరిస్థితి అదే. వైఎస్ఆర్సీపీ హయాంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. అలా ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ఆ చేసిన పాపాలు వెంటాడుతూ ఉన్నాయి. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళారు. ఈ నర్సీపట్నంలోని మెడికల్ కాలేజీని ఆయన పరిశీలించడానికి వెళ్ళారు. అయితే ఇక్కడ దళిత సంఘాల నుంచి జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన నిరసన వ్యక్తమవుతుంది. అదేంటంటే, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మత్తు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో శానిటైజర్ లేదు, అదేవిధంగా మాస్కులు లేవు అని చెప్పి ఆయన అన్న పాపానికి ఆయన జీవితాన్ని సర్వనాశనం చేశారు. అతన్ని పిచ్చివాడిగా క్రియేట్ చేశారు, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అన్నారు, ఆఖరికి చచ్చిపోయేలా చేశారు. ఆ డాక్టర్ సుధాకర్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు నర్సీపట్నంలో భారీగా వెలిశాయి. మాస్కులు ఇవ్వలేక హత్యలు చేసే వాళ్ళు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడమా, నెవర్ అగైన్ వైఎస్ఆర్సీపీ, తస్మత్ జాగ్రత్త అంటూ ఫ్లెక్సీలు వెలిచాయి. ఇది ప్రస్తుతం అయితే ఒక కలకలం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పాపం డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని దారుణంగా కేవలం మాస్కులు అడిగిన పాపానికి ఆయనను ఏ విధంగా చిత్రవద చేశారో ప్రపంచం అంతా చూసింది. అందుకే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టి దళిత సంఘాలు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటున్నారు. ఇక మరో విచిత్రం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేని జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన తర్వాత నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనుకుంది. దీన్ని ఒక ఆసరాగా చేసుకొని మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక అవకాశంగా దొరికింది. అయితే ఈ విషయం పైన హైకోర్టు కూడా స్పందించింది. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేస్తే తప్పేంటి, దీంట్లో నష్టమేముంది అని చెప్పేసి హైకోర్టు కూడా స్పందించి వైఎస్ఆర్సీపీకి మొట్టికాయలు వేయడం కూడా జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా వైఎస్ఆర్సీపీ ఈ విషయాన్ని ఒక అస్త్రంగా చేసుకొని ప్రభుత్వం తప్పు చేస్తుంది, ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తుంది, అమ్ముకుంటుంది అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్తుంది. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా వాటిని పట్టించుకోలేదు, ముఖ్యంగా ఆ మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేయలేదు, అలా గాలికి వదిలేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పబ్లిక్ ప్రైవేట్ విధానంలో దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున అడ్డుకుంటూ ఇదేదో తప్పు జరుగుతుంది, అవినీతి జరుగుతుంది అనే విధంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు నర్సీపట్నానికి ఆయన వచ్చారు. అయితే నర్సీపట్నంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాస్కులు ఇవ్వలేక హత్యలు చేసిన వాళ్ళు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడమా, తస్మత్ జాగ్రత్త, నెవర్ అగైన్ వైఎస్ఆర్సీపీ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిసేసరికి వైఎస్ఆర్సీపీ దీన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలో అర్థం కాలేక తలలు పట్టుకొని కూర్చున్నారు. వీళ్ళ సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టులను చూసిన తర్వాత ఎలా రీకౌంటర్ ఇవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది సంగతి అన్నమాట. అట్లా చేసిన పాపాలు ఇవాళ బయట కనబడేసరికి వైఎస్ఆర్సీపీ నోట్లో వెలక్కాయలు పడ్డట్లయ్యాయనేది చాలామంది మాట్లాడుతున్న మాట. ఇది సంగతి.